తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ రగడ చాలా వాడివేడిగా కొనసాగుతుంది. ఓ పక్క అధికార పక్షం కాంగ్రెస్ దమ్ముంటే చర్చకు రాండి అని పిలిచిన నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓ పక్క కార్యకర్తలు తీసుకొని హరీష్ రావు నాయకత్వంలో ముందుకు రావడం జరిగింది. ఎట్టకేలకు హరీష్ రావును అయితే పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. మరైతే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, మొత్తానికి గురుకులాల్లో అవినీతి చేస్తున్నారు అధికార పక్షానికి చెందిన నాయకులు, టెండర్ల విషయంలో కావచ్చు, వీటన్నిటిలో అవినీతి జరుగుతుంది, వాటన్నిటికీ చర్చకి రండి అని చెప్పేసి బీఆర్ఎస్ పిలిచిన నేపథ్యంలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు అంటే పొన్నం ప్రభాకర్ కావచ్చు, అజరుద్దీన్ కావచ్చు, అడ్లూరు లక్ష్మణ్, వీళ్ళంతా మంత్రులు కొంతమంది బృందం గన్ పార్క్ దగ్గర చేరుకొని వాళ్ళు సవాల్ విసిరారు, ఇప్పుడు దమ్ముంటే చర్చకి రండి. ఈ సవాల్ని స్వీకరించినటువంటి హరీష్ రావు కావచ్చు, వాళ్ళ క్యాడర్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇంతకు ఆ చర్చ అసలుకి నిజంగా జరుగుతుందా లేదా, ప్రజలు ఏం చేద్దాం అంటారు, ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు చర్చ అనేది మంచిదే, నిజంగా చర్చ పెట్టాలనుకుంటే మంచిది. ఒక అంశం గురించి తీసుకొని చర్చ పెట్టి, అంటే గత 9.5 సంవత్సరం బీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడు వీళ్ళు అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ ఏం చేసింది, ఆ ఇద్దరు పారదర్శకంగా చర్చ పెట్టాలని అనుకుంటే నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. కానీ ఇక్కడ అట్లా జరగట్లేదు కదా. ఇక్కడ చర్చకని చెప్పి వాళ్ళు సవాల్ విసరటం, వీళ్ళేమో మంది మార్బలంతో వీళ్ళు కార్యకర్తల్ని అందరినీ వేసుకొని వెళ్ళటం, వాళ్ళేమో పోలీసులతో అడ్డుకోవటం. అంటే ఇది ఇప్పుడు జనాలతో వెళ్తే ఆటోమేటిక్గా పోలీసులు రంగంలోకి దిగుతారు, అది ఊహించిందే, ఇంకా దాన్ని ఏమీ మనం కాదనలేము. ఎందుకంటే ఇప్పుడు ఒక లిమిటేషన్ ఉంటుంది దేనికైనా. ఇప్పుడు ఒక 10 మంది కలిసి వెళ్తే దానికి ఒకలాగా డీల్ చేస్తారు, 100 మంది కలిసి వెళ్తే ఒకలాగా డీల్ చేస్తారు, 1000 మంది కలిసి వెళ్తే ఒకలాగా డీల్ చేస్తారు. సో దానిలో వాళ్ళు చేసింది పోలీసుల్ని, అక్కడ ఖచ్చితంగా పోలీసుల్ని మనం తప్పు పట్టలేము. ఇప్పుడు అన్ని వేల మంది వచ్చారని అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. రెండు పార్టీలు వాళ్ళు ఉన్నారు, ఏదో ఆవేశాలకు పోయి ఏదైనా మాట్లాడుకుని చెయ్యి కలిస్తే కుమ్ము కొడుతున్నారంటే అసలు ఎవరిని కొట్టుకున్నారో కూడా తెలియని పరిస్థితి వస్తుంది. సీసీ కెమెరాలు కూడా దొరకని పరిస్థితి వస్తుంది ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే, అంత జనాలు. అట్లాంటప్పుడు పోలీసుల పరిస్థితి కొంచెం కష్టంగానే ఉంటుంది. సో వాళ్ళ చర్య తీసుకోవడంలో కూడా తప్పనలేము ఇక్కడ. సార్ నేను అనేది ఏంటంటే, మీరు ప్రజలకి న్యాయం చేయాలి, పారదర్శకంగా ఉండాలి, మేము మంచి చేస్తున్నామని కాంగ్రెస్ అందరికి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తానంటే అయిపోయేది. ఇదిగో మీ గవర్నమెంట్లో ఇలా జరిగింది, మీరు ఇలా ఇచ్చారు, మేము ఇట్లా చేస్తున్నాం, మేమే పారదర్శకంగా ఉన్నాం, ఎక్కడ ఎలాంటి తప్పు జరగలేదు అనేది ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే అయిపోయేది. సరే వీళ్ళు సవాళ్ళకి పిలిచారు అంటే, పొన్నం ప్రభాకర్ గారు మనం చూసాం గత కొద్ది రోజులుగా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు కూడా ఆయన. సరే ఆయన ఎందుకు సవాల్కి విసిరారు, ఆ సవాల్ని హరీష్ రావు గారును కేటీఆర్ గారు ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటుందా అన్నట్టు ఉంటారు. కాబట్టి ఎవరైనా అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక అవకాశం దొరికిందనేటట్లు ఉంటారు. కానీ ఇక్కడ ప్రజలని అమాయకులుగా చేసి అనుకుంటున్నారు చూడండి, అది చూస్తే బాధేస్తుంది. ఇక్కడ ప్రజలకు అన్నీ తెలుసు కదా. సో 9.5 సంవత్సరం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎంత అప్పులు చేశారు, మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అప్పులు పాలు చేశారు. మన తెలంగాణ అంటే మనం ఏ రాష్ట్రము కూడా విడిపోయేటప్పుడు మిగులు బడ్జెట్లో లేదనమాట. అంటే ఇప్పటి వరకు విడిపోయిన రాష్ట్రాలతో పోల్చుకుంటే కూడా అన్నిటికీ అప్పులు వచ్చాయి. కానీ ఇక్కడ తెలంగాణకి అలా లేదు. మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజున ఇన్ని అప్పులు చేయటం కానివ్వండి, ఒకవేళ తెలంగాణలో ఏదైనా కన్స్ట్రక్షన్స్ కట్టి ఏదో అభివృద్ధి జరిగిపోయిందంటే కూడా అవన్నీ ఆటోమేటిక్ ప్రైవేట్గా జరిగినవే కానివ్వండి. గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేసి అభివృద్ధి చేసిందంటూ ఏం మనకు కనపడలే, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప. అది ఒక్కటే మనకి ఇక్కడ కనపడుతుంది. ఇంకోటి ఏంటి, సెక్రటరేట్ కట్టారు కొత్తది. అసలు యాక్చువల్లీ కొత్తది కట్టాల్సినంత అవసరం కూడా లేదు, ఎందుకంటే అప్పుల్లో వచ్చాక కట్టారు. అదే మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు కట్టుకొని ఉంటే సరే మేము బాగా మిగుల్లో ఉన్నాం కట్టుకుంటే తప్పేంటి అని అనుకోవటానికి. సో వాళ్ళు అది కూడా కాదు కదా, అప్పులు అయిపోయి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కట్టారు. అది అంటే ఏంటి, ఆర్భాటానికి, అంటే చూపెట్టుకోవటానిక మేము ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాము అని చూపెట్టుకోవటానికి, అది కాదు కదా. అమరవీరుల స్తూపం ఒకటి కట్టారు, అదేదో 400 కోట్లు ఇదంతా పెట్టి కట్టారు. అది కూడా ఎప్పుడు కట్టారు, ఫస్ట్ టైం గవర్నమెంట్ వచ్చినప్పుడు కట్టలేదు, సెకండ్ టైం గవర్నమెంట్ వచ్చినప్పుడు, అది లాస్ట్లో అంటే ఇంకా ఎలక్షన్స్ వస్తాయి అనగా కట్టారు అమరవీరుల స్తూపం కూడా. అప్పుడు కట్టి ఇంకా ఇంతవరకు కూడా దాని మీద శిలాఫలకం కూడా పెట్టలేదు అనేది అంటున్నారు. అంటే ఏంటి, ఎందుకు చేశారు అది అంటే, ఎలక్షన్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, అది చూపెట్టి మనం గెలవచ్చు, అమరవీరుల్ని మేము ఏదో కాపాడాం ఉద్యమకారులు అని చెప్పచ్చు అనేటట్టు వీళ్ళు చేసిన ప్రయత్నం అది. ఓకే, అయితే ఇప్పుడు మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి ఎంత మేరకు ఉన్నప్పటికీ
మరి ఎందుకు ఆ చర్చని కొనసాగించడానికి వీలుగా నిజంగా ఏర్పాట్లు తెలియదంటారు? అంటే ఏదో ప్రజల్లో ఒక హడావుడి సృష్టిద్దామని చెప్పేసి ముందస్తు ప్రణాళిక లేకుండా చేసిన హడావుడి అంటారా, లేకపోతే వాస్తవానికి ముందే పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందంటారా? అసలు ఇది పక్కా ప్రణాళిక ప్రకారం అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, నేను ఈ మాట అంటాను, నువ్వు ఇట్లా చేయి, ఇదే ఇంటర్నల్ ఇదేదో లింక్ కనపడుతుంది. అసలు ఎందుకంటే నేను అనేది ఏంటంటే, కాంగ్రెస్ ఏం చెప్పింది, ఏదైతే గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలు కానివ్వండి, స్కాములు కానివ్వండి, అవన్నీ బయటపెడదామని అంది కాంగ్రెస్ ఆ రోజున. సో ప్రజలందరూ నమ్మారు కదా, నమ్మి మీకు ఓట్లేసి గెలిపించారు కదా, సో మీరు అవన్నీ బయట పెట్టాల్సిన అవసరం ఉంది. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే కదా. కానీ ఎందుకు దాన్ని ఇప్పటి వరకు ఎవరిని కాపాడటం కోసం దాన్ని ఇంతవరకు బయట తీసుకురాలేదు? అంటే అక్కడ అనిపిస్తుంది కదా, ఏం కుమ్మక్కైపోయారా రెండు పార్టీలు అని అనిపిస్తుందా కదా ఎవరికైనా? జనరల్గా ప్రజలకు అనిపిస్తుంది ఈ రోజున. ఇప్పుడు మనం చేరుకొని మేమేదో విధ్వంసాలు రెచ్చగొట్టేటట్టు మీరు నేను ముట్టడించడానికి వాళ్ళు పిలవటం, మేము వెళ్తామనటం, వీళ్ళు వెళ్ళి అక్కడ రాద్ధాంతం చేయటం, ఇవన్నీ కాదు కదా. అసలు చర్చకి అని అన్నప్పుడు మేము 9.5 సంవత్సరంలో మేము ఇంత చేసాము అనేది మీరు ఏమైనా చెప్పగలుగుతున్నారా? అది కూడా లేదు కదా. ఇంకా దాని గురించి కూడా వాళ్ళు ఏం స్టేట్మెంట్ రిలీజ్ చేయాల. సో ఇవన్నీ రిలీజ్ చేయాల్సింది ఉంది కదా. ఇక్కడ ఏం లేదు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకా ఇలాంటి రెచ్చగొట్టే మాటలతోనే అవ్వదు. తెలంగాణలో ఇప్పుడు చూడండి, బూతులు మాట్లాడటం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. బూతులు మాట్లాడుకోవటం కాదు కదా, సమస్యల గురించి పరిష్కారం కోసం చేసే ప్రయత్నం. ఇప్పుడు పక్క రాష్ట్రంలో బూతులు మాట్లాడుతున్నారని మనమే అనుకుంటున్నాం. సో మనం కూడా అదే పాటిస్తే ఎట్లా? సో మన విజ్ఞత ఏమైంది? సో 9.5 సంవత్సరం పరిపాలించిన వాళ్ళనే ఫస్ట్ క్వశ్చన్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ మీరు దొంగలు కొట్టుకుంటున్నారని అని కూడా అందాం అనుకోండి, అన్నా కూడా ఇద్దరిని అంటాం. ఫస్ట్ 9.5 సంవత్సరం పరిపాలించిన వాళ్ళని క్వశ్చన్ చేసి తర్వాత 2.5 సంవత్సరం ఇప్పుడు అధికారం వచ్చిన కాంగ్రెస్నే అంటారు. సో మీరు చెప్పాల్సింది చెప్పండి, వాళ్ళు చెప్పాల్సింది చెప్పండి, మీరు ఇద్దరు కలిసి చెప్తే వినాలని ప్రజలు ఈగలుగా వెయిట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు పోటాపోటీ చర్చలకు వీటి పిలుచుకుంటున్నారు కదా, ఈ మధ్య ఒక ట్రెండ్గా మారిపోయిందంట తెలంగాణలో మాత్రం. మేము చర్చకు సిద్ధం వీళ్ళు, మేము చర్చకు సిద్ధమైన వీళ్ళు, కానీ జరిగే పరిణామాలు మాత్రం అక్కడ కనపట్లే. అసలు మీకు చూడండి, టాపిక్కే ఉండదు, డైవర్ట్ అయిపోతుంది. మీడియా ఎలివేషన్ తప్పితే అంతే. మీడియా ఎలివేషన్, వాళ్ళు ఒక మాటను నేను ఒక మాటను, ఈ రోజంతా అదే చర్చ, ఈ రోజంతా అదే రాగడా. సో అసలు విషయాన్ని తప్పుదారి పట్టించడం. సో టాపిక్ ఏమీ కనపడదు కూడా మనకి ఇక్కడ. ఇవన్నీ ఎందుకు? ఖచ్చితంగా వాళ్ళ పార్టీలని పబ్బం గడుపుకోవటానికి, అధికారం నెక్స్ట్ మాకు వచ్చేస్తుంది, మేమేదో ప్రజలను నమ్మిస్తున్నాం అని అనుకుంటున్నారు. ప్రజలు నమ్మేదానికి ఇక్కడ సిద్ధంగా లేదు. కాకపోతే మీరు ఎప్పుడైతే హానెస్ట్గా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మీరున్నప్పుడు అప్పులు ఎంత చేశారు, ఎంత బడ్జెట్ ఉన్నింది, ఏం జరిగింది అనేది ఎవ్రీ ఇయర్ది పెట్టండి, చూద్దాం. ఇప్పుడు మీరు వాళ్ళని క్వశ్చన్ చేయడానికి మీకు అధికారం ఉంటుంది. సో మీరు చెప్పండి, వాళ్ళు చెప్తారు. ఇద్దరు దొంగలు మీరు చెప్పకనే మీరు రండి, మేము చర్చకు సిద్ధం, మీరు ఎంతమంది వస్తారో రండి అని సవాళ్ళు ఇచ్చుకోవటం కాదు కదా. సో వాళ్ళు ఏం చేశారనేది మీరు క్లియర్ కట్గా చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. నమస్తే.